నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనాథల అరిగోస పేరిట ఈ నెల 30న మహాదీక్ష MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడి. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ వడల్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి. కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి గోషామహల్ బీఆర్ఎస్ సీనియర్ నేత నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్. హక్కులను కాలరాస్తూ ప్రజలను మోసగిస్తున్న బీజేపీ పాలకులు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసఫ్ గజన్. ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో చాలా వర్గాలకు రాజ్యాంగ ఫలాలు దక్కలేదని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. రాజ్యాంగ ఫలాలు దక్కక ముందు వరుసలో ఉన్నది అనాథలేనని అన్నారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 6 లక్షల మంది అనాథలు ఉన్నారని తెలిపారు. కులం మతం తెలియని వారి పక్షాన అనాథల అరిగోస పేరుతో ఈ నెల 30న ఇందిరా పార్క్ వద్ద మహాదీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు అనాథలకు ప్రత్యేక గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మహాదీక్షను సైతం కేసీఆర్ పట్టించుకోకపోతే పౌర సమాజాన్ని ఏకం చేసి పోరాడుతామని స్పష్టం చేశారు. పిల్లలు కూడా వాళ్ళ కులం మీద మతం మీద తెలియకపోవడం వల్ల వాళ్ళకు ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ లేకపోవడం వల్ల కూడా రాజ్యాంగ ఫలాలకు దూరమైన వర్గం ఏదైనా ఉంటే అనాథలే రాజ్యాంగ ఫలాలకు ఇప్పటి వరకు దూరమైన విషయం కూడా స్పష్టంగా రుజువుతోంది. దూరమైన ఆ అనాథలనే దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత రాజ్యాంగ ఫలాలు అందరి వర్గంలో అనాథలే ఉన్నారు కాబట్టి వాళ్ళని హక్కున చేర్చుకొని వాళ్ళకి అవకాశాలు ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నది. ఇది పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం మీదనే కావచ్చు, ఎందుకంటే ఇచ్చిన హామీలు ఆయన ఇచ్చింది కాబట్టి అమలు చేయడం కోసం ఆయన మీద ఒత్తిడి తీసుకొత్తమే కావచ్చు. కానీ ఇది అనాథల సమస్యను మాత్రం దేశంలో ఉండబడే అన్ని ప్రభుత్వాలు ఎట్లనే పరిగణలోకి తీసుకోవాలి. దేశంలో ఉండబడే కేంద్ర ప్రభుత్వం కూడా అనాథలను ఆదుకునే విషయంలోనే ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ముందుకొచ్చి ఈ రాజ్యాంగ ఫలాలు ముఖ్యంగా 75వ గణతంత్ర దినోత్సవాలు జరుపుకునే నాటికైనా ముఖ్యంగా 75వ గణతంత్ర దినోత్సవాలు దేశం జరుపుకునే నాటికైనా ముఖ్యంగా కేంద్రం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనాథలకు మేము ఇది చేయగలిగాం, రాజ్యాంగ ఫలాలు అందుకోలేని వర్గంలో అనాథలే ఉన్నారనే విషయం కూడా గుర్తించడం ద్వారా ఈ సంవత్సరం అనాథలకు విద్యా అవకాశాల్లో ఈ విధంగా న్యాయం చేశాం, ఉద్యోగ అవకాశాల్లో ఈ విధంగా న్యాయం చేశాం, ఆర్థిక రంగంలో ఈ విధంగా న్యాయం చేశాం, సామాజిక రంగంలో ఈ విధంగా న్యాయం చేశామని చెప్పి రేపు 75వ గణతంత్ర దినోత్సవం జరిపే నాటికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక నివేదికను బహిరంగపరచాల్సిన పరిస్థితి కూడా రావాలని చెప్పి ఆ విధంగా ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నాటికి ఈ జనవరి 26 నుంచి వచ్చే జనవరి 26 నాటికి ఒక సంవత్సరంలో మేము అనాథలను ఈసారి గుర్తించి ఈ రిజర్వేషన్లు ఇవ్వగలిగాం, ఈ స్థాయిలో వాళ్ళని ముందుకు నడిపించగలిగామనే విధంగా ఖచ్చితంగా శ్వేతపత్రం కూడా వచ్చే సంవత్సరం ప్రకటించే విధంగా ప్రతి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఇకపోతే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వచ్చే బీజేపీతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడే బీజేపీ నాయకులతో అమీతుమి తేల్చుకోవడానికి MRPS MSP అన్ని విభాగాలు MSF తో పాటు అన్ని విభాగాలు సంసిద్ధంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చేత వాళ్ళే జాప్యానికి నిరసనగా శాంతియుత పద్ధతిలో నిరసన వ్యక్తం చేయాలని చెప్పి హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్లో నిరసన వ్యక్తం చేస్తే బీజేపీలో ఉండబడే కొంత రౌడీ ఎలిమెంట్స్ MRPS MSF మహిళా విభాగం కార్యకర్తల మీద దాడులకు పాల్పడ్డారు. నిన్న మహబూబ్నగర్లో రాష్ట్ర కార్యకర్త సమావేశం జరుగుతున్న సమయంలో వినతి పత్రాలు ఇవ్వడానికి, విజ్ఞప్తులు చేయడానికి లేదా శాంతియుతంగా ఒక నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా వాళ్ళ గుండాలలాగా రౌడీలాగా మా కార్యకర్తల మీద మా నాయకుల మీద దాడులకు పాల్పడ్డ విషయం కూడా సమాజానికి తెలిసిపోయింది. అంటే హామీలు ఇచ్చేది వాళ్ళే, హామీలు ఎందుకు అమలు చేస్తలేరని చెప్పి అడిగినందుకు దాడులకు పాల్పడుతున్నది వాళ్ళే. ఇట్లాంటి పరిస్థితిలో మాదిగ జాతి మాదిగ కులాలు అదే సమయంలో పేద వర్గాలు ఖచ్చితంగా బీజేపీకి తగిన బుద్ధి చెప్తారనేసి కూడా స్పష్టం చేస్తూ ఒక విషయం మాత్రం రాసి పెట్టుకోండి బీజేపీ పెద్దలారా, బీజేపీ నాయకులారా, మీకు చేత కాకపోతే వర్గీకరణ జరగదని చెప్పండి.
మీకు చేతనవుతే వర్గీకరణ చేసి మాట నిలబెట్టుకోండి. మీకు చేత కాకపోతే వర్గీకరణ జరగదు, మేము ఇంతకాలం మాట్లాడిన మాటలు బుటక మాటలని చెప్పుకోండి. లేదా మీకు చేతనవుతే, మీకు నిజాయితీ ఉంటే, సంపూర్ణ మెజారిటీ మీకు పార్లమెంట్లో ఉన్నది కనుక బిల్లు పెట్టి ఆమోదం తీసుకొని మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీగా బీజేపీకి పేరు తెచ్చుకోండి. అట్లా కాకుండా శాంతియుతంగా వర్గీకరణ గురించి నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళ మీద ఇప్పటికే రెండు సందర్భాలు దాడులకు పాల్పడ్డ విషయం కూడా స్పష్టమవుతున్న సమయంలో ఖచ్చితంగా మాదిగ పల్లెలకు వచ్చినప్పుడు ప్రతి దాడులు కూడా తప్పని పరిస్థితులు వస్తాయనే విషయాన్ని మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను. మీ ఘటనలకు ప్రతిఘటన తప్పకుండా ఉంటుంది. మీ ఘటనలకు భయపడో ఎవరన్నా పారిపోతారేమో కానీ, లేదా మీ చేతిలో కేంద్రంలో అధికారం ఉన్నదనో అహంకారంతో ఏదైనా చేద్దామని మీరు అనుకోవడం వల్ల ఎవరన్నా భయపడతారేమో కానీ, మాదిగ జాతి, ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, అనగారిన కులాలకు సంబంధించిన ఎవరు మీ దాడులకు ఘటనకు ప్రతిఘటన ఎదురవుతుంది. కాదు, అది అట్లా కాదు. అటు వాళ్ళు దాడులు పాల్పడుతున్న సమయంలో వీళ్ళు కొంత ప్రతిఘటించడానికి జరుగుతున్న ప్రయత్నంలో మధ్యలో ఆపడానికి వచ్చిన వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన కర్రపడడం వల్ల అది జరిగింది. కానీ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మాకు పోలీసులకు మధ్యలో ఘర్షణ కాదు, పోలీసులు మా మీద దాడులు చేయలేదు, పోలీసుల మీద మేము దాడులు చేయలేదు. కానీ అక్కడ మేము నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళింది పోలీస్ స్టేషన్ మీదకా, బీజేపీ కార్యకర్త సమావేశం దగ్గరకా. ఇది ఒకసారి గుర్తించండి. ఈ 28 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎంఆర్ఎస్ కార్యకర్తల మీద ఎన్నోసార్లు లాఠీచార్జ్ జరిగినా మేము ఎప్పుడు సమయం కోల్పోలేదు అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఒక రకంగా అంటే పోలీస్ డిపార్ట్మెంట్కు ఎంఆర్ఎస్ మధ్యలో ఎప్పుడు కూడా ఘర్షణ వైఖరి ఏనాడు రాలేదు. ఎందుకు రాలేదంటే, ఒకవేళ పోలీసులు మా మీద ఆయా సందర్భంలో ఎంఆర్ఎస్ ఉద్యమం జరిగిన కాలంలో ఆయా సందర్భంలో మేము రోడ్ల మీద ప్రదర్శన చేసినప్పుడు లేదా దిగ్బంధం చేసినప్పుడు ఒక సందర్భం లాఠీ చార్జీ చేసినప్పుడు ఆ లాఠీ చార్జీ చేసిన దాన్ని కూడా మేము ఎప్పుడు కూడా దాన్ని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయలేదు. కారణం ఏంటంటే, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు కొంత నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. దాని మీద మేము ఎప్పుడు కోరుకోలేదు. అంటే ఎంఆర్ఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ మధ్యలో ఎప్పుడు మా మధ్యలో ఘర్షణ రాదు. మరి నిన్న ఘర్షణ కూడా పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళింది కాదు. వాళ్ళు బీజేపీ కార్యకర్త సమస్య జరుగుతున్న సమయంలో వాళ్ళకి వినతిపత్రాలు ఇవ్వడానికి ఒక యువతరం అంతా కలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్తున్న క్రమంలో గేట్ కాడ వాళ్ళు ఉండడం వల్ల అది కొంత ఘర్షణగా మారి ఆ రెండు వర్గాల మధ్యలో ఘర్షణ, వాళ్ళ దాడి పెరుగుతున్న సమయంలో పోలీసులు మధ్యలో వచ్చారు. మధ్యలో వచ్చి కూడా వాళ్ళు ఎంఆర్ఎస్ కార్యకర్తలను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అనుకోకుండా వచ్చిన రాయో లేదా కర్రో డిపార్ట్మెంట్ లో ఒకరికి తగలడం వల్ల అది గాయమైంది అనేసి కూడా మీరు తీసుకుంటున్నాయి. అది అవతల వైపు రెచ్చగొట్టడం వల్ల జరిగిన ఘటన తప్ప కూడా కాదు. నాయకత్వాన్ని మొత్తం తీసుకెళ్లి వినతిపత్రం ఇప్పితే అయిపోయింది. కులమతాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బడంగ్పేట్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, కార్పొరేటర్లు, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని ఆవరణలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి చేసిన గౌరవ కమిషనర్ గారికి, గౌరవ ఆఫీసర్లందరికీ, అలాగే గౌరవ కార్పొరేటర్లకి, కోఆప్షన్ సభ్యులకి, స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరికీ, అంతేకాకుండా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కింది స్థాయి నుంచి పై స్థాయి ఆఫీసర్లందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం స్వాతంత్రం సిద్ధించుకున్నందుకు ఒక స్వాతంత్రమే కానీ హక్కుల పరంగా ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా, ఏ విధమైనటువంటి న్యాయం జరగకుండా ఇబ్బంది కలుగుతుందని గ్రహించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని ఐరిస్ నుంచి కానివ్వండి, అమెరికా నుంచి కానివ్వండి, తదితర దేశాల నుంచి కొన్ని అంశాలు, ముఖ్యమైన అంశాలను తీసుకొని మన భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగమైనటువంటి దృఢ రాజ్యాంగము భారత రాజ్యాంగాన్ని లిఖించి ఈరోజు అమల్లోకి తీసుకురావడం జరిగింది.
ఈ రోజున ఆఫీసర్లందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఉంది. వాళ్ళందరూ కూడా సమిష్టి కృషితోటి రాజ్యాంగం ఏ విధంగానైతే రచించి మనకు హక్కులు కల్పించడం, ఆ హక్కులన్నిటికీ ప్రాథమిక సూత్రాలన్నిటికీ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో 74 ఏళ్లలో ఎన్నడూ లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరుగుతుందని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నేత నందకిషోర్ వ్యాస్ పిలాల్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బేగం బజార్, గోషామహల్, మంగళహాట్, గన్ ఫౌండరీ, జంబాగ్ డివిజన్లలో పార్టీ నేతలతో కలిసి జాతీయ పతాకాలను ఆయన ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని, దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తున్నారని అన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ गंगा हिमाचल यमुना गंगा उच्चल जन भारत भाग्य विधाता जय हे जय हे जय हे రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ బీజేపీ పాలకులు ప్రజలను మోసం చేస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసఫ్ ధ్వజమెత్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా షాపూర్ నగర్, పోట్లూరి నాగేశ్వరరావు భవనం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని గద్దె దింపి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు స్వామి, సిపిఐ మండల సహాయ కార్యదర్శి రాము, నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్, కార్మిక సంఘం నాయకులు సుంకిరెడ్డి, మహేందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం అంటే ఏంటి? రాజ్యాంగం రాసుకున్న ఈ రాజ్యాంగం ప్రకారం ఈ రాజ్యాంగంలో మనం ఏమేమి రాస్తున్నాం, ఏమేమి అమలు అవుతుంది, ఏం అమలు కావట్లేదు అనేది కూడా మనం ప్రధానంగా ఆలోచించాల్సింది. సో గతంలో రాజ్యాంగం ప్రకారం దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఆయన చేయడానికి ఉద్యోగం ఇవ్వాలి, అనివార్యం. అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అందరూ చదువుకోవాలి. చదువుకున్న వాళ్ళ సంఖ్య మన మాజీ కౌన్సిలర్ చంద్రమ్మ గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. ఈ దేశంలో శ్రీనుల पंजाब सिंध गुजरात मराठा द्राविड़ गंगा हिमाचल यमुना गंगा उच्चल जल चितरंगा లేని నిరుపేదలకి ఈ రాష్ట్రంలో ఇల్లు లేవని చెప్పి కొట్లాడుతున్నారు, భూ పోరాటాలు చేస్తున్నారు. ఈ భూ పోరాటాల కింద నేను ప్రతి ఒక్కరి కార్మికుడికి ఇల్లు లేని ఇల్లు ఇస్తా అని ఒక్కరన్నగా ఓ మాట శపథం చేస్తున్నారా? ఏది లేదు అయ్యా. మీ మతం పార్టీ
మా రాష్ట్రంలోనే వద్దు, మా రాష్ట్రం ఉన్నవారికి మా పార్టీ మాది తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, ఆ పార్టీ కిందనే మేము అందరం కూడా సమకూర్చిగా పనిచేస్తున్నాం. మా సిపిఐ సిపిఎం సమకూర్చిగా అందరం కలిసి అందరికీ న్యాయం కోరుతున్నలా చూస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరి వారికి కూడా ఉదయపరకంగా ధన్యవాదాలు తెలుస్తూ పద్మశ్రీ అవార్డు పొందిన డాక్టర్ ఎం విజయగుప్తను ఆయన నివాసంలో వైశ్య వికాస వేదిక వీటీ న్యూస్ ఛానల్ చైర్మన్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా కలిశారు. ఈ సందర్భంగా విజయగుప్తకు అభినందనలు తెలిపి సత్కరించారు. కార్యక్రమంలో ఛానల్ డైరెక్టర్ కాచం సాయి గుప్తా, సీనియర్ జర్నలిస్టు రచయిత నేలంటి మధుగుప్తా తదితరులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పలు డివిజన్లో జాతీయ జెండాలను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ స్వామి నాయక్, బాలకృష్ణ గౌడ్, నరసింహ, సురేష్, మహేష్, సిద్ధు చారి, చరణ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ దేశ ప్రజలకు, మరీ ముఖ్యంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగం ఈరోజు ఆయన పరిపూర్ణంగా మానవులకు హక్కుని కల్పిస్తూ ప్రాథమిక హక్కుగా ఈరోజు వెలువడిన రాజ్యాంగాన్ని నిజంగా ప్రతి ఒక్కరం మనం అందరం గౌరవిస్తూనే ఉన్నాం. ఆనాడు మహోన్నతమైన వ్యక్తులు, మహానుభావులు ఎంతోమంది వాళ్ళు ప్రాణ త్యాగాలను చేస్తూ ఈ రాజ్యాంగాన్ని రచించడమే కాకుండా మన దేశానికి ఒక గర్వకారణంగా నిలిచారనడంలో ఎటువంటి సందేహం లేదు. వారి అడుగుజాడల్లో కూడా మనమందరం నడిచి ఈరోజు న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని వీటిని ప్రతి ఒక్కరూ అనుసరించి ఈ దేశానికి ప్రతి ఒక్కరం కూడా మనవంతు సహాయ సహకారాలు అందించి ఈ దేశ సేవలో మనం కూడా పంచుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు డివిజన్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जय
सेल्फी भी लेना, सेल्फी नहीं, आप पब्लिक रिप्रेजेंटेटिव है। ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ పరిధి మధుసూదన్ రెడ్డి నగర్ కాలనీలో ధనుంజయ్ గౌడ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్, డివిజన్ నాయకులు బాలరెడ్డి, కనకరాజు, శ్రీకాంత్ యాదవ్, లక్ష్మారెడ్డి, సత్తిరెడ్డి, ప్రభు గౌడ్, పెద్దపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र भारत की रिपब्लिक डे కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ డిపి కాలనీలో ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ సురేష్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రంగస్వామి, షేక్ ఖాజామియా, వీరేష్ గౌడ్, శ్రీనివాస్, జితేందర్, పృథ్వీరాజు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. రెడీ చేశారా పాట చిన్న పాట స్టార్ట్ చేయండి. భారత్ మాతాకి మనకు 74 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు మన ఇండియా వరకు మొత్తం బాగా డెవలప్ అయింది. అందులో మేము డిపి కాలనీలో అందరం కలిసి హిందూ ముస్లిమ్స్ సోదరులు అందరం కలిసి పండగ బాగా చేసుకుంటాం. జాండ ప్రోగ్రాం ఈ కార్యక్రమంలో ముఖ్య అధ్యక్షుడిగా సురేష్ రెడ్డి వచ్చారు. మరియు ఎమ్మెల్యే సభ్యులు అంతా సింపురా వీళ్ళంతా కొద్దిగా రాలేకపోయారు. మా కాలనీ తరఫున డెవలప్ గురించి మా కాలనీ వాళ్ళు అడిగింది చాలామంది. అయితే త్వరలో రోడ్లు డ్రైనేజ్ కంప్లీట్ అయింది, లైన్లు వాటర్ లైన్ కంప్లీట్ అయింది, రోడ్లు త్వరలో వస్తాయని చెప్పి 49 లక్షలు శాంక్షన్ అయ్యని చెప్పారు. నెక్స్ట్ ఈ నెల ఫస్ట్ వీక్లో టెండర్ వస్తుంది, చేస్తామన్నారు. పార్క్ గురించి కూడా అడిగాము. పార్క్ త్వరలో అయిపోతుంది, ఆ లెటర్లు ఇచ్చాము. ఏపీఎస్ ఆఫీసులో లెటర్లు ఇచ్చాము. డిపి కాలనీకి లెటర్లు ఇవ్వమని ఎమ్మెల్యే సాబ్ చెప్తే జిహెచ్ఎంసీ ఐలా కమిషనర్ దగ్గర ఇచ్చేసాము. ఐలా వాళ్ళు వీళ్ళు లెటర్ తీసుకొని దాని గురించి మాట్లాడి పార్కులు డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు కంపల్సరీ చేసి పెడతా అని అన్నారు. అది చేయాలని మా యొక్క మనవి ఎమ్మెల్యే సాబ్కి మరియు చెంపు రాజానికి కార్పొరేటర్ అందరికీ చేసి మా డిపి కాలనీ కొద్దిగా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలని మా యొక్క కొద్దిగా డిపి కాలనీ వాసులు చంద్రశేఖరరావు డిపి కాలనీ. మరి యొక్క సుభాష్ నగర్ డివిజన్లో డిపి కాలనీలో
రిపబ్లిక్ డే చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క రిపబ్లిక్ డే అనేది దేశమంతా కూడా మరి చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ రోజులో ఎంతోమంది మహానుభావులు మనకు స్వతంత్రం తీసుకొస్తాం కానివ్వండి, మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని సృష్టిస్తాం కానివ్వండి, పెద్ద పెద్ద మేధావులందరూ కూడా కలిసి మరి యొక్క రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి జరిగింది. ఆ రాజ్యాంగము ఎలా అయితే ఏర్పాటైంది దాని అడుగుజాడల్లోనే మనం నడుస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడున్న వాళ్ళందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మరి ఆ రోజు ఎంతోమంది మహానుభావులు ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వతంత్రం ఇప్పించారు. కానీ ఈరోజు మనం అంతంత పెద్ద త్యాగాలు చేసే అవసరం లేదు. మనము తెలివితోని ఇక్కడున్న మన పిల్లలను అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళకు మంచి అనేది చెప్పి వాళ్ళను ముందుకు తీసుకొచ్చినట్టయితే మరి రేపు రాబోయే కాలంలో కూడా అన్ని దేశాల కన్నా నెంబర్ 1లో మన భారతదేశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి మన పిల్లలను చదివించేది ముఖ్యంగా అందరం ఆలోచించి పిల్లలను మాత్రం బాగా చదివేయాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఎక్కడ మాట్లాడుతున్నా కూడా మనం మాట్లాడే మాటను కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. మరి మనం మాట్లాడే మాటను బట్టే మన పిల్లలు కూడా నేర్చుకొని వాళ్ళ ముందుకు వెళ్తారు. కాబట్టి మనము వాళ్ళందరికీ కూడా మంచి అనేది నేర్పించి మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ సరైన పద్ధతిలో ఉండాలని కాషాయిగూడ ట్రాఫిక్ ఎస్ఐ నాగేందర్ అన్నారు. విజయ హాస్పిటల్ నాగరం నుంచి ఈసీఐఎల్ వెళ్లే వైపు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదని, మైనర్లు వాహనం నడపవద్దని, ద్విచక్ర వాహనం నడిపే వారికి హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ డ్రైవ్లో ఏఎస్ఐ నరసింహులు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. మన CS08 యాక్టివ్ బండి వితౌట్ నెంబర్ ప్లేట్ మాస్క్ వేసుకొని వచ్చింది. దాన్ని ఆపి చెక్ చేసి దానికి మన డిసప్లిమెంట్ అండ్ వితౌట్ హెల్మెట్ వితౌట్ నెంబర్ ప్లేట్ మాస్క్ ఉన్నందుకు 3 కేసులు వేసి పంపించింది. దీనికి నగర ప్రజలకు ఏమన్నా ప్రజలకు ఏంటంటే ఒబీడియంట్గా ఉండాలి. పోలీసు వాళ్ళు ఆపినప్పుడు కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా నిల్చొని ఆపి సరైన సమాధానం చెప్పి మళ్ళీ వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళాలి. మాకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు మాస్క్ మీద కూడా క్రిమినల్ కేసు అయ్యి అని చెప్పి చెప్పారు కదా. మాస్క్ అంటే నంబర్ ఉన్నది, నంబర్ మొత్తం ముందల వెనుక నంబర్ లేకపోతే క్రిమినల్ కేసు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళు మనం సపోర్ట్ చేసినప్పుడు కేసు వేసి పంపిస్తాం. అవాంఛనీయ పరిస్థితి జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడము మరియు ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్లకు గురి కావడము. ఎంతోమంది చాలాసార్లు చెప్తున్నా కూడా చాలామంది మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసి వాళ్ళ కుటుంబాలకు నష్టం జరిగించడమే కాకుండా వాళ్ళు యాక్సిడెంట్ చేసి ఎదురుగా ఉన్నటువంటి వేరే కుటుంబాలకు కూడా నష్టం చేయడం జరుగుతుంది. ఇలాంటివి కూడా ఇలాంటి జరగకుండా మీరందరూ కూడా క్రమశిక్షణతోటి మీరు అందరూ ఈ ట్రాఫిక్ నియమాలను అనుసరించి ఎవరికి ఇబ్బంది కాకుండా సహకరించి రాచకొండ ఈ కమిషనర్కి మంచి పేరు తీసుకొస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో స్పెషల్ డ్రైవ్ అనేది మా ఉన్నతమైనటువంటి ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు మేము డైలీ చేస్తున్నాము, ప్రతిరోజు చేస్తున్నాము. మరి డైలీ 2 times కూడా మేము చేయడానికి ఈరోజు మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు 2 సార్లు కూడా చేసేసి దాదాపు ఇప్పటి వరకు చాలామంది కూడా కొంతమందికి నెంబర్ ప్లేట్ లేనటువంటి వెహికల్స్ మేము పట్టుకొని వాళ్ళకు కొత్త నెంబర్ ప్లేట్ స్పాట్ల కొత్త నెంబర్ ప్లేట్లు కూడా వాళ్ళకు వేసుకునేటువంటి ఏర్పాటు చేయించడం జరిగింది. చాలామంది కొత్త నెంబర్ ప్లేట్స్ వేసుకున్నారు. ప్రజలలో కూడా ఎంతోమందికి అవగాహన పెరిగింది. ఇంకా కూడా కంప్లీట్గా లాస్ట్ ఒక్క వెహికల్ కూడా నెంబర్ ప్లేట్ కూడా లేకుండా తిరగకుండా ఉండేటందుకు మేము ట్రై చేసి అందరి నెంబర్ ప్లేట్లు అమర్చడానికి మేము చాలా కృషి చేస్తామని మేము. అదే చాలామంది ఇప్పుడు నెంబర్ ప్లేట్ మీద మాస్క్ పెట్టడం కానీ అవి ఏమైనా కేసెస్ వచ్చినాయి చాలామంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనాథల అరిగోస పేరిట ఈ నెల 30న మహాదీక్ష. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడి. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్. వడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి.
కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అభివృద్ధి. గోషామహల్ బీఆర్ఎస్ సీనియర్ నేత నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్. హక్కులను కాలరాస్తూ ప్రజలను మోసగిస్తున్న బీజేపీ పాలకులు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసఫ్ వజన్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.